రమణాశ్రమ లేఖలు ఏప్రిల్ 4, 1947. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న భక్తులొకరు 2-3 నాళ్ల క్రితం వచ్చింది మొదలు హాలంతా కలియ చూడటం సాగించారు. భగవానుని ఏదో అడుగుతారు కాబోలని చూస్తూనే ఉన్నాను. ఈ దినం మధ్యాహ్నం శ్రీవారికి సమీపంలో కూర్చొని, స్వామి, ఈ హాల్లో అంతా కళ్ళు మూసుకుని ఏదో కూర్చుంటారే, అందరికీ ఫలితం కలుగుతుందా అన్నారు. ఎవరెవరు ఏ తలపులతో కూర్చుంటారో వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అన్నారు భగవాన్ చలోక్తిగా. వాసిష్టంలోనూ అంతే. ఒక్కొక్క చోట పురుషాకారమే బలమంటారు, మరొక చోట అంతా దైవాధీనం అంటారు. ఈ రెండిటిలో ఏది స్వతంత్రమైనదో ఏది అస్వతంత్రమైనదో తెలియదే అన్నారా పృచ్ఛకులు. అవును, పూర్వకర్మ జన్మకర్మలు కాక దైవం అనేది వేరే లేదని శాస్త్రవీతంగా ఈ జన్మలో చేసే కర్మలను పురుషాకారము అంటారు. ఇవి ఏ జన్మలోవి ఆ జన్మలోనే అనుభవించాలి. ఈ ప్రాక్తన ఆద్యతన కర్మలు 2 గొర్రెపోతుల వలె ఒకదాని వలె ఢీకొని పోరాడతాయని, సారహీనమైనదేదో అది పడిపోతుందని, అందుకే పురుషాకారాన్ని బలపరుచుకోవాలని అంటారు. అసలు కర్మకు ఆది ఏది అంటే ఆది ప్రశ్నించరాదు అంటారు. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లే తర్కానికే గాని ఏది నిర్ణయించలేము. అందుకే నీవెవరో తెలుసుకో ముందు అంటాను నేనెవరు, ఈ సంసార దోషం నాకెలా వచ్చింది అని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి దోషం తొలగి శాంతి లభిస్తుంది అన్నారు భగవాన్.